పదమయ గ్రంథం బైబిల్ గ్రంథం. దైవ సేవకుల పరిచర్యలో ఎల్లవేళలా తోడైన గ్రంథం. పుడమి రాజ్యాలు పతనమైన తిరుగులేనిది బైబిల్ గ్రంథం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆరంభం 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 ఆరంభం. సువిశాల విశ్వ ఆరంభం, విశ్వమానవ జాతి ఆరంభం, విశ్వమానవ పతనారంభం, విశ్వాస జీవిత యుగారంభం, విశ్వాస వీరుల శుభారంభం, విశ్వాసకర్తగా దేవుని ప్రవచనారంభం, విశ్వమానవ పాప విమోచనారంభం. అదే ఆరంభాల గ్రంథం, ఆదికాండ గ్రంథం. రండి, కుటుంబ సమేతంగా వీక్షించండి. ప్రతిరోజు ఇదే సమయానికి ఆదికాండ గ్రంథ ధ్యానాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు మిస్టర్ అండ్ మిసెస్ పాల్ రత్నం గారు మరియు రూత్ గారు. వారు విజయనగరం డిస్టిక్ వాస్తవ్యులు. వారి మనవరాలు ఆసియా ప్రేజీ బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేశారు. ఆసియా ప్రేజీ తల్లిదండ్రులు పాల్ రత్నం, రూత్ గారి కుమార్తె మెర్సీ మరియు అల్లుడు సూర్య గారి కొరకై, వారి కుటుంబం కొరకై ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. అదేవిధంగా 29th ఆగస్టున పాల్ రత్నం గారు, రూత్ గారి కుమారుడు మైకిల్ జోషి ప్రకాష్ బర్త్డే జరుపుకున్నారు. అదేవిధంగా తన భార్య హారిక కొరకై, వారి కుటుంబం కొరకై, పాల్ రత్నం గారు, రూత్ గారి ఆరోగ్యం కొరకై, వారి గ్రాండ్ చిల్డ్రన్ అందరి కొరకై ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారు చేసిన సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడే గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు పాల్ రత్నం గారిని, రూత్ గారిని, వారి కుటుంబాన్ని, కుమార్తె మెర్సీని, అల్లుడు సూర్య గారిని, కుమారుడు మైకిల్ జోషి ప్రకాష్ని, కోడలు హారిక గారిని, వారి కుటుంబాన్ని, ప్రాముఖ్యంగా ఈరోజు మెర్సీ సూర్య గారి కుమార్తె పాల్ రత్నం, రూత్ గారి మనవరాలు ఆసియా ప్రేజీని ప్రత్యేకంగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం, రహస్య స్థలములలోని మరుగైన ధనము నీకు ఇచ్చేదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం. I will give thee the treasures of darkness and hidden riches of secret places. Isaiah 45:3. దేవుడు వారి జీవితాల్లో మంచి ఆరోగ్యాన్ని దయచేయునుగాక. వారి జీవితాల్లో వారికి కావలసిన హృదయవాంఛలన్నీ నెరవేర్చి వారి కుటుంబాన్ని దేవుడికి మహిమార్థంగా తీర్చిదిద్దునుగాక. ఆమెన్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ మేరీ కమలారత్నం గారు. వారు చిన్నమల్లం, వెస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవ్యులు. తన భర్త గారు లేట్ చోడగిరి పాల్ రత్నం గారు మాస్టర్ గారిని జ్ఞాపకార్థంగా ఈ ప్రోగ్రాంని వారు స్పాన్సర్ చేశారు. వారి కుటుంబ సభ్యులు రత్నకుమారి, దేవదానం గారు, కరుణశ్రీ గారు, ప్రవీణ్ గారు, కమల కుమారి గారు, అరుణ కుమారి గారు, రాజరత్నం గారు, వీరందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారు చేసిన సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడే గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించునుగాక. దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం, రహస్య స్థలములలోని మరుగైన ధనము నీకు ఇచ్చేదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం. ఐ విల్ గివ్ ది ద ట్రెజర్స్ ఆఫ్ డార్క్నెస్ అండ్ హిడెన్ రిచెస్ ఆఫ్ సీక్రెట్ ప్లేసెస్. ఐజియా 45:3. దేవుడు ఈ వాగ్దానం బిడ్డల జీవితాల్లో నెరవేర్చి మేరీ కమలారత్నం గారిని నిండుగా మెండుగా దీవించి మంచి ఆరోగ్యాన్ని దయచేసి ఈ వాగ్దానం బిడ్డ జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఆమెన్. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి మిమ్మల్ని పలకరించే భాగ్యాన్ని ప్రభువారు ఇచ్చినందుకై ప్రభువారికి నేను ఎంతో రుణస్థుడినై ఉన్నాను. మీలో చాలామంది టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలు మీకు చెల్లిస్తున్నాను. కొంతమంది అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా దేవుని సాన్నిధ్యాన్ని ప్రేమించి, దేవుని వాక్యాన్ని ప్రేమించి టీవీ దగ్గరకు వస్తున్నారు. ప్రియులారా, దేవుడే మిమ్మల్ని ముట్టి స్వస్థపరచును కాక. మీ అనారోగ్య పరిస్థితుల్లో దేవునిని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు తప్పనిసరిగా మిమ్మలను స్వస్థపరచాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామనే సత్యాన్ని మీరెన్నడూ మర్చిపోవద్దు. యేసు అనుచరులు ఒక ప్రార్థనా బృందం ఉంది, మా కొరకు ప్రార్థన చేస్తున్నారనే ధైర్యం మీకుండాలి అనేది నా ప్రత్యేక మనవి. యోసేపు జీవితం ద్వారా
దేవుడు అనేక సత్యాలు మనకు నేర్పుతున్నాడు. ఏవైతే దేవుడు మనకు పాఠాలుగా నేర్పుతున్నాడో ఆ పాఠాలు వ్యక్తిగత కుటుంబ జీవితాలకు అన్వయం చేసుకుని వాటి ప్రకారం జీవించడం ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యవనస్తులు ఏ రీతిగా ఉన్నారు? యవన బిడ్డల యొక్క ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ప్రత్యేకముగా యేసు అనుచరులుగా మేము కలిసి ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతో ఉన్నతమైన విద్యలు మీరు చదివారు, సరైన ఉద్యోగాలు లేక కృంగిపోతున్నారు. నాకు తెలుసు, మాకు తెలుసు, మీ క్షేమం కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియ బిడ్డలారా, మీరు ఎన్నడూ నిస్పృహ నిరాశలకు లోను కావద్దు. ఇంత చదువుకున్నాను, సరైన ఉద్యోగం లేదు అని బాధపడవద్దని ప్రత్యేకముగా నేను కోరుకుంటున్నాను. వివాహ వయసుకు వచ్చిన నా ప్రియ బిడ్డలారా, ముఖ్యంగా ఆడబిడ్డలారా, మీరు నిస్పృహ నిరాశ చెందుతున్నారు, నాకు తెలుసు. అయినప్పటికీ ఒక సత్యాన్ని మీరు ఎన్నడూ మర్చిపోవద్దు. మీ సొంత నిర్ణయాలు చేస్తే జీవితంలో నష్టపడటానికి అవకాశం ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే మంచిదేమో అని చెప్పి ఈ దినాల్లో ఏమేమో చెబుతున్నారు. ఆ మాటలు నమ్మవద్దు అని ప్రభుపక్షంగా నేను మనవి చేస్తున్నాను. దేవుడు నా వివాహాన్ని నేను పుట్టకముందే నిర్ణయించాడు అనే సత్యం మీ హృదయాలలో లోతైన రీతిగా ఉండాలి. తద్వారా దేవుడు మీ వివాహాన్ని తన సమయంలో ఆయన చేస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పేదవారి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాం, అంధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వికలాంగుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ బిడ్డలారా, మరొకసారి చెప్తున్నాను, యేసు అనుచరుల ప్రార్థన బృందం మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తోంది అనే విశ్వాసాన్ని కలిగి ఉండమని మనవి చేస్తూ పాఠంలోనికి నేను వస్తూ ఉన్నాను. 41వ అధ్యాయం ఆది ఖండాన్ని మనం ప్రారంభించాలి. దానికి ముందుగా ఒక పాటను కాలమంత నీది కాదు, కళ్ళు తెరువరా, కఠినమైన తీర్పుకు బలి కాకు సోదరా, కఠినమైన తీర్పుకు బలి కాకు సోదరా, ఆరని అగ్నిలో మలమల మాడిపోదువు, ఆరని అగ్నిలో మలమల మాడిపోదువు, తండ్రిని కనలేని కనులు నీకెందుకురా, తండ్రిని కనలేని కనులు నీకెందుకురా, కళ్ళు ఉండి అంధుడా, ఎంతవరకు నీ తండ్రిని ఏడ్పింతురా, పాటను విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. యోసేపు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకై వందనాలు స్తోత్రాలు. యోసేపు యొక్క జీవితంలో అనుభవించిన శ్రమలు మాకు హెచ్చరికలుగా ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయనా. మా శ్రమలలో, కష్టాలలో, నష్టాలలో ఎన్నడూ కూడా సనగకుండా మీ మీద ఆధారపడే కృప దయచేయమని అడుగుతున్నాం. యోసేపు జీవితంలో ఎన్ని సంవత్సరాలు శ్రమలు అనుభవించవలసి వచ్చినా యోసేపు మీ కొరకు జీవించిన అనుభవాలు మేము ధ్యానం చేస్తున్నాం. ప్రభువా, మా యొక్క జీవితాల్లో కూడా యోసేపు వలె ఓపిక కలిగి ఉండడానికి సహాయం చేయండి. అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి. యవన బిడ్డలను మీరు దయతో కనికరించండి. వారికి తగు ఉద్యోగాలు దయచేయండి. తగు భాగస్వాములను అనుగ్రహించండి. ప్రభువా, పేదవారి కొరకై ప్రార్థన చేస్తున్నాం, అంధుల కొరకై ప్రార్థన చేస్తున్నాం, అంగవైకల్యం కలిగిన వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు టీవీ ముందుకు వచ్చారు నాయనా. వారు ఈ వాక్య పరిచర్యలో పాలు పంపులు పొందుతూ ఉండగా వారు నిండారుగా దీవించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు.
ఆదికాండం 41వ అధ్యాయము మీ ముందు ఉంచుకోవాలి. ఆదికాండము 40వ అధ్యాయంలో చాలా సత్యాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. యోసేపు భక్తునికి చెరసాలియే దేవుని పాఠశాల అయ్యింది అని మనం చెప్పుకున్నాం కదూ. ఆ చెరసాలలోనే యువకుడైన యోసేపు భవిష్యత్ జీవితానికి పునాది వేసుకున్నాడు. దేవునిపై సంపూర్ణంగా ఆధారపడే లక్షణాన్ని ఆయన అలవాటు చేసుకున్నాడు. మనకు వచ్చే శ్రమలు మనకు చెరసాలుగా ఉన్నప్పటికీ కూడా అవి మనకు క్రమశిక్షణను నేర్పించే పాఠశాలలు అని గ్రహించిన నాడు మనము దీవించబడతాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. యోసేపు పానదాయకునికి భక్ష్యకారునికి ఉపకారం చేశాడు. ఒక రీతిగా ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని వారు మర్చిపోయారు. ముఖ్యంగా పానదాయకుల అధిపతి మర్చిపోయాడు అండి. ఎంత విచారకరమైన సంగతి. చేసిన మేలు మర్చిపోకూడదు ప్రియులరా. ఎవరైనా మనకు ఉపకారం చేస్తే వారికి ప్రతి ఉపకారం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. క్రైస్తవ్యంలో ఉన్న ఇంకొక గొప్ప సంగతి ఏమిటి అనగా, మనకు ఎవరైనా అపకారము చేసినప్పుడు కూడా అపకారం చేసిన వారికి ఉపకారం చేయడమే క్రైస్తవుని యొక్క లక్షణము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు వారిని సిలువ వేస్తున్న ఆ ప్రజల కొరకు యేసు ప్రభు వారు సిలువలో ప్రార్థన చేశారు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు నాయనా, వీరిని క్షమించు అని ఆ ప్రియ ప్రభు యొక్క ప్రార్థన మానవాళికి మాదిరి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయాలు కొన్ని మన మనసులలో ఉంచుకుందాం. ఏదైనా తలాంతు ఉంటే ఆ తలాంతు ద్వారా దేవునిని మహిమపరచడానికి మనము ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, పాట పాడే వరముందా, ప్రభు వారిని మహింపరచాలి. ప్రసంగం చేసే వరముందా, ప్రభు వారిని మహింపరచాలి. పరిచర్య చేసే వరముందా, ప్రభు వారిని మహింపరచాలి. ఏ ఏరియాలో, ఏ రంగంలో దేవుడు నీకు ప్రత్యేకమైన ప్రతిభనిచ్చాడో ఆ ప్రత్యేకమైన పరిస్థితుల మధ్య నీవు ప్రభువారిని మహిమపరచున్నాడు. దేవుడు తన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. ఆదికాండం 41వ అధ్యాయము మీ ముందు ఉంచుకున్నారు కదూ. ఆదికాండం 41వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను. 2 ఏండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. వింటున్నారు కదూ. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేయచూ ఉండెను. అంతలో ఫరో మేలుకొన్నాడు. జాగ్రత్తగా వింటున్నారు కదూ. 2 సంవత్సరాలు అయిన తరువాత ఫరో ఒక కలగన్నాడు. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉన్నాడు అని మనం చదివాం. ఏటి దగ్గర అనగా నైలు నది దగ్గర అని మనం గ్రహించాలి. ప్రభు యొక్క మహాకృప పేదవాడైన నన్ను ఆయన ప్రేమించి ఈ స్థాయికి రప్పించాడు. ఘనత మహిమ ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకే చెల్లునుగాక. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అనగా, ఈ నైలు నదిని చూసే భాగ్యాన్ని ప్రభువారు నాకు ఇచ్చారు. ఈ నైలు నది మీద ప్రయాణం చేసే అనుభవాన్ని ప్రభువారు నాకు ఇచ్చారు అనే మాటను మీకు తెలియపరచడానికి ఈ మాటను నేను చెప్పాను. ప్రియులరా, చాలామంది చూచి ఉంటారు. నైలు నది చూచాము అనేదో గొప్పతనం కంటే ఈ నైలు నది గూర్చి దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఆ నైలు నదిని చూచామనే తృప్తి, తద్వారా ప్రభువును స్తుతించే అనుభవం మనలో ఉండాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ దేశ అధిపతి ఫరో నైలు నది దగ్గర నిలిచినప్పుడు అతడు ఈ కలగన్నట్లుగా మనం చూస్తాం. దయచేసి జాగ్రత్తగా వింటూ ఉండాలి. మరలా ఇంకొక కలగన్నాడు. అతడు నిద్రించి రెండవసారి కలగనెను.
అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. అది కల అని ఎప్పుడైతే గ్రహించాడో అతడు ఏమి చేశాడు అనగా, తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడిన గనుక అతడు ఐగుప్తు దేశంలో ఉన్న శకునగాండ్రందరినీ, అక్కడ విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పును. కానీ ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడునూ లేకపోయాను. జాగ్రత్తగా వినాలి. 2 సంవత్సరాలు గడిచిన తరువాత ఫరో ఒక కలగన్నాడు. అప్పటికి యోసేపు వయస్సు ఎంత ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపు పొతీఫరు ఇంటి దగ్గరికి వచ్చేసరికి యోసేపు వయసు 17 సంవత్సరాలు. చెరసాలలో ఉన్నప్పటికీ అతని వయస్సు 28 సంవత్సరాలు. అనగా అప్పటికి 11 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో గడిపాడు. ఎలా మీరు చెప్తారండి అని మీరు అడగవచ్చు. కానీ వాక్యంలో రాయబడింది, ప్రియులారా, 30 సంవత్సరాలకి యోసేపుకు పెండ్లయింది. 30 సంవత్సరాలకి అతనికి పెండ్ల అయింది అన్నదాని నుంచి వెనుకకు వచ్చి ఈ మాటలు నేను చెబుతున్నాను. చెరసాలలో ఉన్నప్పటికీ అతని వయసు 28 సంవత్సరాలు. అనగా అప్పటికి యోసేపు 11 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో గడిపాడన్నమాట. తరువాత యోసేపు 2 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. ఎందుకంటే పానదాయకుల అధిపతి 2 సంవత్సరాలు యోసేపు చేసిన మేలును మర్చిపోయాడు. చేసిన మేలు మర్చిపోకూడదు. ఈ యొక్క పానదాయకుల అధిపతి మర్చిపోయాడు అని అంటే ఇంతకంటే కృతజ్ఞుడు ఇంకొకడు లేడేమో అనిపిస్తుంది. ఎంత మేలును యోసేపు తన యొక్క జీవితంలో చేశాడు. ప్రియులరా, మన యొక్క జీవితాల్లో కూడా ఒక పాఠాన్ని నేర్చుకుందాం. ఎవరైనా మనకు మేలు చేస్తే మేలు చేసిన వారికి ప్రతి మేలు చేయాలి. అంతేగాని మేలు చేసిన వారికి ఎన్నడూ కూడా కీడు తలపెట్టవద్దు అని ప్రభు పక్షంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. తాత్కాలికంగా మేలుగా కనబడవచ్చు, కానీ ప్రియులరా, ముందు ముందు దినాల్లో ఎంతో నష్టాన్ని అనుభవించవలసి ఉంటుందనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యోసేపు వయస్సు 30 సంవత్సరాలు. అంటే ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 13 సంవత్సరాలు యోసేపు బానిసత్వాన్ని అనుభవించాడు అన్నమాట. జాగ్రత్తగా వింటున్నారు కదూ. 13 సంవత్సరాలు యోసేపు పరీక్షింపబడ్డాడు. ఆ పరీక్షలో యోసేపు నిలబడ్డాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం 2 చేతులు జోడించి ప్రభువారికి స్తోత్రాలు చెల్లించాలి. ఎన్నో అనుభవాలు గుండా యోసేపు వెళ్ళాడు. ఒక అనుభవం కంటే ఇంకొక అనుభవం ఇంకా కఠినమైన శిక్షగానే తన యొక్క జీవితంలో కనబడుతూ వచ్చింది. ఈ 13 సంవత్సరాలలో యోసేపు తన శీలాన్ని పాడు చేసుకోలేదు. తను దేవుని మీద ఆధారపడే విషయంలో ఏమాత్రమో తక్కువ కాలేదు. ప్రియర, దినదినమో సంవత్సరం వెంబడి సంవత్సరం యోసేపు మరి ఎక్కువగా దేవునికి చేరువ అయినట్లుగా మనం చూస్తాం. దేవుడు యోసేపును పైకి ఏ విధంగా తీసుకుని వస్తున్నాడో మనం వాక్యం చదువుతున్నప్పుడు గ్రహిస్తామండి. గ్రహించినప్పుడు ప్రభు వారికి స్తోత్రాలు చెల్లించాలి. ఈ రాత్రి సమయంలో కూడా కొంతమంది యొక్క జీవితాల్లో యోసేపు అనుభవం ఉండడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో ఈ కష్టాన్ని అనుభవించాను. మరుసటి సంవత్సరం అయినా ఈ కష్టాలు నాకు తప్పుతాయేమో అని నిరీక్షించాను. కానీ మొదటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కష్టాలు మరి ఎక్కువైనాయి అనే అనుభవం కలిగిన వారు ఉండి ఉంటారు. ప్రియులరా, నా ప్రియులరా, దేవుని వాక్యమే మనకు ఆదరణ. యోసేపు తన జీవితంలో 13 సంవత్సరాలు పరీక్ష అనుభవం గుండా వెళ్ళినప్పుడు కూడా
యోసేపు ఏమాత్రము తన జీవితంలో సడలిపోలేదు. అచంచలమైన విశ్వాసాన్ని యోసేపు కనబర్చినట్లుగా మనం చూస్తాం. యోసేపు అటువంటి పరిస్థితుల్లో ఫరో ఒక కలగన్నాడు అని మనం చదివాం. ఆ కల గూర్చి నేను జ్ఞాపకం చేస్తున్నాను అండి. చూపునకు అందమైనవి బలిసినవినైన 7 ఆవులు ఆ నదిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కుపోయిన మరి 7 ఆవులు అదే ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమైనవై బలిసిన ఆ ఆవులను తినివేయుచుండెను. ఇది వింటుంటేనే ఒక రీతిగా ఉంది కదూ. చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆ 7 ఆవులను తినివేయుచుండెను అని చదివాను. అంతలో ఫరో మేలుకున్నాడు. అందమైన బలిసిన ఆవులను గూర్చి, వికారమైన చిక్కుపోయిన ఆవులను గూర్చి, ఆ చిక్కుపోయిన ఆవులు బలిసిన ఆవులను తినివేయడం గూర్చి ధ్యానం చేద్దాం. ఓపిక పట్టాలి. ఇంతలో ఫరో మేల్కొన్నాడు, మరలా నిద్రించాడు. మరలా నిద్రించినప్పుడు ఇంకొక కలగన్నాడు. ఏమిటా కల? పుష్టి గల 7 వెన్నులు ఒక్క దంటున పుట్టుట చూచాడు. నేనంతా చదివాను. తరువాత 7 పేల వెన్నులు పుట్టడం చూశాడు. ఈ 7 పేల వెన్నులు పుష్టి గల 7 వెన్నులను మృంగివేశాయి. ఇంతలో ఫరోకు మెలకు వచ్చింది. బలహీనమైనవి, పీలైనవి, బలమైన పుష్టిగల వాటిని తినివేయడం ఫరోకు ఆశ్చర్యం వేసింది. నీకు నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఈ 2 కలలు అతనికి చాలా కలవరాన్ని పుట్టించాయి. వెంటనే శకుని గాండ్రకు అతను కబురు పెట్టాడు. జాగ్రత్తగా వినాలి. ఐగుప్తు దేశస్థులు విగ్రహారాధికులు. వారు కలలను, మాంత్రికులను, జోస్యం చెప్పేవాళ్ళని నమ్మేవారు. ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనకొచ్చే కలల మీద మనము ఆధారపడకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం మీద ఆధారపడడం నేర్చుకోవాలి. కొంతమంది పాపలు అమాయకంగా చెబుతూ ఉంటారు. నాకు కలలో ఒక పెండ్లి జరిగింది. ఆ పెండ్లి ఎవరితో జరిగింది అనగా మంచి విద్వాంసుడు, మంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో పెండ్లి జరిగింది. తర్వాత ఒక పెద్ద మేడ కనపడింది. అక్కడ ఒక కారు ఉంది. ఇంత వైభవంగా పెళ్లి జరిగింది. ఎక్కడ? కలలో. కలలో పెళ్లి జరిగింది. అసలు జీవితంలోకి వచ్చేటప్పటికి అమ్మాయి చాలా పేదరికంలోనే ఆ రీతిగా ఉండిపోవలసి వచ్చింది. దీని గురించి మీరు ఏం చెప్తారు అని అడుగుతుంది. నేనేం చెప్పను. జాగ్రత్తగా వినాలి. ఇటువంటి కళల మీద ఆధారపడవద్దు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేని మీద ఆధారపడాలి అనగా దేవుని వాక్యం మీద ఆధారపడడమే మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యం మీద ఎంతగా ఆధారపడతామో పరిస్థితులు మనకు ఎంత భిన్నంగా ఉన్నప్పుడు కూడా ధైర్యంగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుచేతనగా దేవుని వాక్యం సెలవిస్తోంది. ఏమని? ఇరుకులో విశాలత, లోయల్లో ఆయన కాపుదల. కీర్తనాకారుడు అన్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుచేతనగా ఆ ప్రియుని యొక్క దుడ్డు, కర్ర, దండము నన్ను ఆదరిస్తోంది. వాక్యం వింటున్న సమయంలో నా ప్రియులరా, మీరు కూడా ఇరుకు గుండా వెళుతున్నారా? ఇరుకులో విశాలత దయచేశాడు. లోయ అనుభవంలో మిమ్మలను ఉన్నత శిఖరాలకు ఆయన ఎక్కిస్తాడు. ఆ ప్రియ ప్రభు మీద ఆధారపడాలి. 13 సంవత్సరాల తదుపరి దేవుడు యోసేపును ఏ రీతిగా పైకి లేపుతున్నాడో చదువుతున్నప్పుడు మన వెంట్రుకలు పైకి వస్తాయి. 2 చేతులు జోడించి ఆ ప్రభు వారిని స్తుతిస్తాం. గమనించండి,
2 సంవత్సరాల క్రితమే కనుక ఆ పానదాయకుల అధిపతి యోసేపునకు ఏదైనా మేలు చేసి ఉంటే అది చాలా తక్కువగా ఉండేది. యోసేపును చూసినప్పుడల్లా ఈ పానదాయకుల అధిపతి ఏమని ఉండేవాడంటే, ఇదిగో ఈ అబ్బాయికి, యవనస్తునికి నేను ఫలానా మేలు చేశాను అని తన గొప్ప చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. నా ప్రియులారా, దేవుని కార్యాలు అగమ్య గోచరాలు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నేను ముగిస్తున్నాను ఈ వాక్యాన్ని చెప్పి. 31వ కీర్తన 19వ చరణం, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. దేవుని నామానికి స్తోత్రం. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రియ తమ్ముడు, చెల్లి, కంగారు పడవద్దు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకో. నీ కొరకు ఎంతో మేలును ఆ ప్రియ ప్రభు దాచి ఉంచారు. నరుల ఎదుట ఆ ప్రియ ప్రభువును ఆశ్రయించు, నరులను ఆశ్రయించవద్దు. నీ కొరకు ఎంతో మేలును సిద్ధపరిచాడు. యోసేపును ఏ రీతిగా పైకి తీసుకుని వచ్చాడో చదువుతున్నప్పుడు హృదయాలలో స్తుతి గంతులు వేస్తోంది. ప్రియ ప్రభువా, మీ ప్రేమ కొరకే స్తోత్రాలు. యోసేపు వలె నన్ను కూడా ఆశీర్వదించని తల వంచి ఆ ప్రభువుకు ప్రార్థించుమని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృప వాక్యం విన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి స్తోత్రం. వాతావరణం ఎంతో భయంకరంగా ఉంది. ప్రకృతి వైపరీత్యాలు కదా, న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి ఎంతో భయంకరమైనవి. ఆంధ్ర ప్రాంతంలో, ప్రాముఖ్యంగా లంక ప్రాంతాలలో మాకున్న సేవకులు, అతి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణకి స్టేట్ కోఆర్డినేటర్గా మా జేమ్స్ గారి ఆధ్వర్యంలో మేము అప్పన్న రాముని లంక, కొల్లాపత్తుల నెహెమ్యా గారి చర్చ్, సకినేటిపల్లి, వెస్ట్ గోదావరిలో ఆ లంక ప్రాంతాలలో ఉన్నవారు ఎంతో కష్టంలో ఉన్నప్పుడు మేము దేవుడి ద్వారా ప్రేరేపింపబడి జేమ్స్ అన్న గారితో మేము సంప్రదించగా, అన్న మనం ఎవరొకరిని ఆదుకోవాలి, ఇలాంటి సమయంలో మన మిషనరీ పరిచర్య అయినా పర్వాలేదు, మనము పేదవారిని, ఈ విధముగా ప్రకృతి వైపరీత్యాల్లో బాధపడుతున్న వారిని ఆదుకోవాలి అని అన్నప్పుడు, సరే నాన్న, నేను ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేస్తాను, పలానా ప్రాంతం ఎక్కడైతే బాగా బాధల్లో ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. అన్నగారు, జేమ్స్ అన్నగారు మా కాకినాడలో ఉంటారు, మా స్టేట్ కోఆర్డినేటర్గా. అన్నగారి ఆధ్వర్యంలో మా శక్తిగా కొలది ఒక 50 కుటుంబాలకి మేము 9 ఐటమ్స్, అనగా బియ్యము, నూనె, ఉప్పు, కారం, ఇంకా ఉల్లిపాయలు కానీ, టమాటాలు కానీ, ఆలుగడ్డలు కానీ, ఇలాంటివి కొన్ని వారికి ఇవ్వడము జరిగింది. కాబట్టి దేవుడి ప్రేరేపణలో ఇలాంటివి మేము చేయగలిగాం. వాటి దృశ్యాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఈ విధంగా యేసు అనుచరుల పరిచర్య, మీ ప్రియతమ అన్న జోషన్న గారు స్థాపించిన ఈ పరిచర్య కుమారులుగా నేను, జాన్ స్పర్జన్ గారు మేము కలిసి కొనసాగిస్తున్నాం. మాతో పాటు యేసు అనుచరులతో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ఉండి వారు కూడా మాతో పాటు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మేము చేసే పరిచర్య, సువార్త పరిచర్యతో పాటు సంఘాలు కట్టడం, మ్యాగజైన్ మినిస్ట్రీ, మిషనరీ పరిచర్య, ప్రకృతి వైపరీత్యాల్లో బాధల్లో ఉన్నవారిని, అదేవిధంగా కుష్ఠిరోగులు, ఎయిడ్స్తో ఉన్నవారు, హిజ్రాలు కానీ, ఇంకా ఇలాంటి వారికి సహాయం చేస్తూ వస్తున్నాం. మీరు కానీ యేసు అనుచరుల పరిచర్య కరెక్ట్, ఈ పరిచర్యను మనం బలపరచాలి అనే ఆలోచన కానీ ప్రేరేపణ కానీ కలుగుతుంది. మా కొరకు మీరు ప్రార్థించండి, వీలైతే ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.